పేరు ఉన్నది. ఈ అన్న అనేటువంటి ఈ పేరు, ఈ అన్న బైబిల్లో ఉన్నటువంటి ఈమె ఎవరైనా ఒక ప్రవక్త. ఎందుకంటే నేను చాలా సందర్భాలు చెప్తాను, ప్రవక్తలు ఎవరవుతారు అంటే ప్రార్థన పరులే, పరిశుద్ధులే, విశ్వాసులే ప్రవక్తలు అవుతారు. హల్లెలూయా. ప్రార్థన అంటే ప్రార్థన అధిక సమయం గడుపుతారు, మోకాళ్ళ ప్రార్థన, వాక్యం బాగా చదువుతారు. పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని ఎవరు జీవిస్తే దేవునికి ఎవరు అనుకూలంగా ఉంటారో దేవుడు వారి ప్రవక్తలుగా ఎన్నుకొని తన నోరుగా దేవుడు దైవజనులను, మరి పురుషులు మాత్రమే కాదు, దేవుడు బైబిల్ మనం చూస్తే అనేక మంది స్త్రీలను కూడా దేవుడు వాడుకున్నాడు. హల్లెలూయా. అందుకే ఈ హన్న అనేటువంటి ఈమె ప్రవక్త. ఈమెలో కూడా దినాలు మనం చూస్తే అన్న ఒక ప్రవక్తి. ఈమె 7 ఏళ్ళు సంసారం చేసి 2, మూడవది 84 సంవత్సరాల విధవరాలై ఉన్నది. 4 అన్న దేవాలయం అస్సలు విడువలేదు. ఇది చాలా ప్రాముఖ్యమైనది. హల్లెలూయా. దేవాలయమును విడువలే అంటే దేవాలయంలో ఏమున్నది అంటున్నారు చాలా మంది. మన తెచ్చలేమో బయటికి పోతే పండికి పోతే ఇంత వస్తుంది అని కేజీల పత్తికి 90 దాంట్లో ఎవరు మన కలపడం ఊర్లో తెల్లవారుజాము లేచి తెల్లవారుజాము ప్రాంతం వంటలు చేసుకొని పరారైపోయి సంపాదించున్నారు. మంచిది, దేవుడు జీవించడం కాక. అయితే పని అయిపోయింది కదా, కేజీల పని అయిపోయినాయి, మరి అన్ని పనులు అయిపోయినాయి కదా, చర్చికి సమయానికి రావచ్చు కదా. 10 గంటల మందిరానికి మనం పెడతాం, 10:30 మనం స్థుతిగానం చేస్తున్నా చర్చ లేదు. ఇప్పుడు కూడా కొంతమంది ఇంకా అక్కడెక్కడ కూర్చున్నారు, ఇక్కడ ఇంట్లో పాతకాలం పెట్టారు. ఇలా ఈ మధ్యాహ్న కాలంలో దేవుడు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ఎక్కడ నివసిస్తున్నావు నీవు? నన్ను మర్చిపోతున్నావా? ఏం చేస్తూ ఉన్నావు నీవు? నేనంటే నీకు లెక్కలేదా? నా సన్నిధంటే భయం లేదా? ఎలా ఉన్నారు మీరు? ఎలా జీవిస్తున్నారు మీరు? ఏ ప్రాధాన్యత ఇస్తున్నారు? నేను కదా మిమ్మల్ని పోషించేది, నేను కదా మిమ్మల్ని కాపాడేది, నేను కదా మీ అవసరాలు తీర్చేది. ఎందుకు నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు? నా దైవ సన్నిధిని, నా మందిర కార్యాలను నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. మిమ్మల్ని ఎవరు అడగట్లేదా? నేను అన్ని ఒక రోజు లెక్క అడిగేటువంటి ఒక రోజు ఉన్నది అని దేవుడు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. అందుకే ఇక్కడ ఏమన్నాడంటే, ఈమె దేవాలయము విడివక ఉన్నది. ఎంత చదివే మాట. హల్లెలూయా. అవును, దేవుని సన్నిధిని మనం విడవకూడదు. మనుషులేమో కానీ దేవుని తప్పకుండా మనం అందరూ భయపడాలి. దేవుని ప్రతి వారు కూడా నన్ను వణుకుచున్నాలి అని ప్రభు చెప్పాడు. నిజంగా 50 అన్నాడు, ఎవడు నలిగిన మనస్సు నలిగిన హృదయం గలవాడి ఎవడు భయపడుతూ వణుకుతాడో నేను వాళ్ళే దృష్టిస్తాను అని దేవుడు చెప్పాడు. ఇక భయభక్తులు లేని వ్యక్తికి అది